క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఫిక్స్, అనౌన్సే నెక్స్ట్. 2014 పొత్తు 2024లో మరోమారు రిపీట్. సంక్రాంతి కల్లా వెల్లడించడానికి ప్రణాళిక సిద్ధం. జనవరి మొదటి వారం ఢిల్లీ వెళ్లనున్న పవన్, పార్లమెంటరీ బోర్డులో చర్చించాక నిర్ణయం వెల్లడి. జనవరి 4 నుంచి తెదేపా జయహో బీసీ, అసలు సిసలు బీసీ పార్టీ తెలుగుదేశం. 2 నెలల పాటు సాగనున్న బీసీల చైతన్యం, బీసీలకు రక్షణ చట్టం, శాశ్వత కుల ధృవీకరణ. సమాజానికి బీసీలు వెన్నెముక లాంటివారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టుగా నామకరణం. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్య ధామ్గా కొత్త పేరు ప్రకటన. రేపు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవుల మనవరాలు చైతన్య శ్రీకాళహస్తి నుంచి పోటీకి సిద్ధం. జనసేన పొత్తులో సీటు కేటాయింపు. చైతన్య బలిజ, భర్త కమ్మ సామాజిక వర్గం, మామ గురవయ్య నాయుడు ఆశీస్సులు. ప్రకృతి వర ప్రసాదాలు, మిలెట్ ఉత్పత్తులు, తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం. ఆధునిక యుగంలో మిలెట్ అత్యంత అవశ్యం. మిట్స్ కళాశాలలో మిలెట్ మేళా సక్సెస్. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి. వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి జైహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమ వివరాలను తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో లోకేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగుతుందని, తొలి విడతలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో తెదేపా నేతలు పర్యటిస్తారన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటున్నామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను తెదేపా అధినేత చంద్రబాబు విడుదల చేస్తారని వివరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను ఇబ్బంది పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించింది. 16,000 మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేస్తుంది. 8,000 ఎకరాల బీసీల అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది. ఆదరణ పథకాన్ని రద్దు చేసింది. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందలేదని నా పాదయాత్రలో చెప్పారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. నిధులు, విధులు లేవు. జీవో 217 తీసుకొచ్చి మత్స్యకారుల వెన్నెముక విరగ్గొట్టింది. పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బీసీ సోదరుల తరపున పోరాడుతున్న తెదేపా బీసీ నేతలపై కేసు పెట్టి వేధించారు. యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడుపై అక్రమ కేసులు పెట్టారు. ప్రొద్దుటూరులో తెదేపా నాయకుడు నందం సుబ్బయ్యను చంపేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దుకాణం ధ్వంసం చేశారని శ్రీకాళహస్తిలో ముని రాజమ్మ చెప్పింది. బీసీలో బలహీనులు కాదు, బలవంతులన్నదే తెలుగుదేశం నినాదం. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశమే. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యమిచ్చాం. తెదేపా అధికారంలోకి వచ్చాక బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. బీసీ ఉపకులాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి రామాయణ ఇతిహాసాన్ని రచించిన కవి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్ గా నామకరణం చేశారు. ఈ మేరకు గతంలో ఉన్న పేరు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంను మార్చారు. కాగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ రేపు శనివారం ఈ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నారు. జనవరి 22న అయోధ్య రామాలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమానికి ముందే ఈ ఎయిర్పోర్ట్ లో సేవలు ప్రారంభం కానున్నాయి. శనివారం డిసెంబర్ 30 నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇక్కడ సర్వీసులు ప్రారంభించబోతున్నాయి. ఈ 2 విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. జనవరి నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయని వెల్లడించాయి. కాగా దాదాపు 1,450 కోట్ల అంచనాతో విమానాశ్రయం మొదటి దశ నిర్మాణాన్ని పూర్తి చేశారు. కొత్త టెర్మినల్ భవనాన్ని 6,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పీక్ అవర్లో 600 మంది ప్రయాణికులకు వసతులు
అందించగలిగేలా నిర్మించారు. కాగా ఏడాదికి 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే స్థాయిలో ఎయిర్పోర్టును రూపొందించారు. ఇక రెండవ దశ అభివృద్ధిలో 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నారు. రద్దీ సమయాల్లో 3,000 మంది ప్రయాణికులకు, ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యంతో నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నుంచి జనసేన అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె ఆదికేశవులు కూతురు బిడ్డ బలిజ సామాజిక వర్గానికి చెందినవారు కాగా భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె మామ గురవయ్య నాయుడు తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి పార్టీ పటిష్టతకు, పార్టీ గెలుపునకు దోహదపడ్డారు. చైతన్య శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ను వివాహమాడారు. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీలో చేరారు. వారు కూడా చైతన్యను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాను శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆకాంక్షను ఆమె ఈ సందర్భంగా వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు జనసేన నాయకులు కూడా సానుకూలంగా స్పందించి ఆమె పేరును పరిశీలిస్తామని అన్నట్లు తెలుస్తోంది. ఆమె ఇటీవల చిత్తూరులోని బాలా త్రిపుర సుందరి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, బీసీ నాయకుడు గురువారెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. జనసేన తరపున వినుత నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నిత్యం ప్రజలతో సంబంధాలను కలిగి ఉన్నారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి వినుత టికెట్ను ఆశిస్తుండగా ఊహించని విధంగా చైతన్య తెర మీదకి వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో శ్రీకాళహస్తి సీటు ఏ పార్టీకి కేటాయిస్తారో వేచి చూడాల్సి ఉంది. జనసేనకు శ్రీకాళహస్తిని కేటాయిస్తే చైతన్య అభ్యర్థిని పరిశీలించే అవకాశం మెండుగా ఉంది. విజయమే లక్ష్యంగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వడివడి అడుగులు. పార్టీ గెలిచే స్థానాల సీరియస్ అధ్యయనం. 6 ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని పవన్ కంకణం. ఎన్నికల బరిలో గెలుపు గుర్రాలకే చోటంటూ కుండబద్దలు కొడుతున్న జనసేన పార్టీ వర్గాలు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దిశగానే బలమైన అభ్యర్థులను రంగంలోకి దించబోతున్నారు. ఇదే సందర్భంలో అభ్యర్థుల బలాబలాలపై ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయించి నివేదికలను పరిశీలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన సర్వే నివేదికలను పరిశీలిస్తూ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని 175 స్థానాలకు చెందిన సంపూర్ణ సమాచారం పవన్ వద్ద ఉన్నట్లు తెలిసింది. వివిధ సంస్థలు చేసిన సర్వేలు జనసేనకు బలమున్న నియోజకవర్గాలు, అటువంటి నియోజకవర్గాలలో సామాజిక సమీకరణాలు, జనసేనకు ప్రస్తుతం ఉన్న ఓట్ల బలం, తెలుగుదేశంతో కలిస్తే జతయ్యే ఓట్ల వివరాలు, విజయావకాశాలను, అలాగే జనసేన ప్రభావితం చేసే స్థానాలు, జనసేన ఆశావాహుల బలాబలాలు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ప్లస్లు మైనస్లు వంటి సమాచారం జనసేన అధినేత వద్ద సిద్ధంగా ఉంది. వీటి అధ్యయనానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీంతో ఆయన ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి తదనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల్లో 2014 సీనే రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏపీలో పొత్తులపై సంక్రాంతి కల్లా బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను 3 బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది హైకమాండ్. టీడీపీతో పొత్తుపై బీజేపీలో అభిప్రాయ సేకరణ పూర్తయినట్లు తెలిసింది. టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలని ఏపీ బీజేపీ మెజారిటీ నేతలు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పొత్తు వల్ల 3 పార్టీలకు జరిగే లాభనష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందట. ఈ రిపోర్టును మోదీ ఆఫీస్కు కూడా అందజేశారట. పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది. 6 లోక్సభ, 12 అసెంబ్లీ సీట్లు కావాలని బీజేపీ అడుగుతోంది. ఇప్పటికే టీడీపీ, జేఎస్పీ సీట్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుండగా ఇప్పుడు బీజేపీ అడుగుతున్న టికెట్లపై తర్జన భర్జన మొదలైంది. అటు ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి నాటికి పొత్తుపై క్లారిటీ తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయమై ఆ పార్టీ అగ్రనేతలతో చర్చించేందుకు జనవరి మొదటి వారంలో పవన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారు మిల్లెట్స్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల మిల్లెట్స్ ను ప్రదర్శించి వారి ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ శతాబ్దాలుగా మిల్లెట్ల మన ఆహారంలో అంతర్భాగంగా ఉన్నాయని అన్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మిల్లెట్లు తక్కువ నీరు మరియు ఇన్పుట్ అవసరాలతో పర్యావరణానికి కూడా మంచివని తెలిపారు. ఎంబీఏ విద్యార్థులు అవగాహన కల్పించడం మరియు మిల్లెట్ల ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచే ఆలోచనలు వివరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిందన్నారు. అయితే ఆధునిక ఆహారం మన జీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలను పక్కనకు పెట్టామని వివరించారు. మనం తీసుకున్న పాలియో డైట్ వంటి అనేక ఆధునిక ఆహారం ఆరోగ్యానికి హానికరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. శుద్ధి చేసిన ధాన్యాలు అధికంగా తీసుకోవడం వలన ఊబకాయం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, అయితే తృణధాన్యాలు మంచి ఆరోగ్యకరమైన శరీరానికి హాని కలిగించని ఫుడ్ అని, తృణధాన్యాలు తినటం మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో అనేక వ్యాధులను నివారిస్తుందని స్పష్టం చేశారు. భారతదేశంలో అధికంగా వినియోగించే తృణధాన్యాలు వరి, గోధుమ, అధికంగా వినియోగించే చిరుధాన్యాలు జొన్నలు, సజ్జలు, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు, వీటినే తృణధాన్యాలు అని అంటారు. వీటిలోని పిండి పదార్థాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడా శక్తిని 70 నుంచి 80% ఇస్తాయని వెల్లడించారు. అంతేకాదు ఇతర పోషక పదార్థాలైన మాంసకృతులు, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు, పీచు పదార్థాలు, బి కాంప్లెక్స్, విటమిన్లు కూడా అందజేస్తాయి. ఇవి మనిషికి వచ్చే రకరకాల వ్యాధులను దరిచేరనివ్వవని వివరించారు. విద్యార్థులు వీటి గొప్పతనం గురించి తెలుసుకుని అందరికీ వివరించడం మంచి విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.